వెల్కమ్ టు ఎపిసోడ్ 9 రివ్యూ. ఈ రివ్యూ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ఒక పాయింట్ గురించి చెప్పాలనుకుంటున్నా. హౌస్లో ఒక చిన్న గ్రూప్ లాంటిది ఫామ్ అయింది. ఎవ్రీ సీజన్ మనం చూస్తుంటాం ఆఫ్టర్ సమ్ టైమ్ ఒక గ్రూప్ లాంటిది ఫామ్ అవుతుందని. ఈసారి ఆ గ్రూప్ వచ్చేసరికి అభయ్ నవీన్, పృథ్వీరాజ్, సోనియా అండ్ నిఖిల్. వీళ్ళు ఏంటంటే నైట్ 11 or 12 కలిసి ఇంకా ముచ్చట్లు పెడతారు అనమాట. అర్జున్ రెడ్డిలో డైలా ఉంటుంది కదా, మీద ఒక బ్యాచ్, దానికి ఒక లీడరు, బేకార్ ముచ్చట్లు, బేకార్ కబుర్లు, ఆ క్లాన్లో ఏం జరుగుతుంది, ఈ క్లాన్లో ఏం జరుగుతుంది, ఇవే ముచ్చట్లు ఇక్కడ రాత్రి అయ్యేసరికి. సో నామినేషన్స్కి వచ్చేసరికి నామినేషన్లో హీటెడ్ అగ్రిమెంట్స్ గురించి మనం మాట్లాడదాం. హీటెడ్గా ఆర్గ్యుమెంట్స్ ఏవైతాయో దాని గురించి మనం మాట్లాడాలనుకుంటున్నాను నేను సరే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేరణ అండ్ కిరాక్ సీత, నాకు తెలిసి వీళ్ళతో ఒక చిన్న ఇష్యూ వల్ల స్టార్ట్ అయింది. అది ఏదైతే డస్ట్బిన్ ఇష్యూ ఉందో దానివల్ల వీళ్ళ ఇష్యూ స్టార్ట్ అయింది. నాకు తెలిసి ప్రేరణ సింపుల్గా ఓకే మేము చేసిన తప్పు, మేము దాన్ని ఒప్పుకుంటున్నాం, దానికి నేను సారీ చెప్తున్నా అని తను చెప్పేసి ఉంటే లైక్ లిటరల్లీ అసలు ఎంత పెద్ద ఇష్యూ జరిగేది కాదని ఇప్పటికీ నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పటికీ ఆమె ఒప్పుకోవట్లేదు. ఆమె ఏమంటుంది, మేము చేసిన తప్పు కాదు, మీరు దానికి ఫీల్ అయ్యారు కాబట్టి దానికి మేము సారీ చెప్తున్నాం అంటుందా తప్ప, ఓకే సీత మేము చేసిన తప్పే, దానికి మేము సారీ చెప్తున్నాం అని అంటే అక్కడితో క్లోజ్ అయిపోయి దీన్ని ఇక్కడ వరకు లాక్కుంటూ వచ్చారు. ఇది ఒక కొంచెం హీటెడ్గా అగ్రిమెంట్ రన్ అయింది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే సీత తన పాయింట్లు తనకు కరెక్ట్గానే ఉంటుంది, కానీ కోపంలో ఏంటంటే కొన్ని అంటే కోపంలో చాలా పాయింట్స్ ఏంటంటే హడావిడి అయిపోతుంది, క్లారిటీ ఉండట్లేదు, డిస్కషన్ ఏం జరుగుతుందో క్లారిటీ ఉండట్లేదు. తన పాయింట్స్ ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు మీకు వర్క్స్ పడ్డాయి, దాన్ని వాళ్ళు అవతల వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకుంటారు. మేబీ అది గేమ్ అయ్యి ఉండొచ్చు, బట్ ఎంత కొంత కోపం ఉంటుంది. ఓకే, ఇది ఒక పాయింట్. సీత కొంచెం ఆ క్లారిటీ మిస్ అవుతుంది. నామినేషన్ చేస్తుంది, తన పాయింట్ వ్యాలిటీ ఉంది, కానీ కొంచెం ఆ కోపంలో ఏంటంటే మేజర్ పాయింట్స్ ఏవైతే మిస్ అయిపోతుంది, క్లారిటీ మిస్ అయిపోతుందని మాకు అనిపిస్తుంది. సెకండ్ హీటెడ్ డిస్కషన్ వచ్చేసరికి సోనియా నామినేషన్స్. సోనియా ఒకటి కిరాక్ సీతను నామినేట్ చేసింది, 2 నైనిక నామినేట్ చేసింది. నిజంగా సోనియా ఫస్ట్ వీక్లో ఏంటంటే తన్ని ఐ డోంట్ థింక్ సో ఎవరు తను నామినేట్ చేస్తారో నాకు తెలియట్లే. మేబీ ప్రార్థన చేసినప్పుడు అన్నది అనుకుంటుంది, ఒక పాయింట్ అన్నది ఏంటంటే యాక్చువల్గా తనకే నా పైన ఒక పాయింట్ లేదు, జనరల్ పాయింట్ని తీసుకొచ్చి నా మీద వేసింది అన్నది కదా. ఈ రోజు నైనికాని నామినేట్ చేసింది కూడా అదే పాయింట్ ఆఫ్ మీద నామినేట్ చేసింది. నైనిక మీద తనకు పర్సనల్గా ఒక్క పాయింట్ కూడా లేదు. లీడర్గా తను ఫెయిల్ అయిపోయిందని ఈమె ఫీల్ అయిపోయి నైన్కి నామినేట్ చేసింది. ఫస్ట్ వీక్లో చెప్పిన పాయింట్కి ఈ వీక్లో చెప్పిన పాయింట్కి ఐ డోంట్ థింక్ సో పెద్దగా ఇది లేదు, బట్ అప్పుడు ఆమె చేస్తే వేరే వాళ్ళు ఆమె పైన చేస్తే తప్పు, కానీ ఈమె మాత్రం వేరే వాళ్ళపైన ఆ పాయింట్స్ ఈజీగా రైస్ చేయొచ్చు. సో నైన్ కానీ ఏ పాయింట్ ఆఫ్ మీద నామినేట్ చేసిందంటే నువ్వు లీడర్గా ఫెయిల్ అయిపోయావు. నువ్వు కన్ఫ్యూజన్ రూమ్కి వెళ్ళినప్పుడు యష్మినికి అన్ని టాస్క్స్ అరేంజ్ చేసినప్పుడు నువ్వు సింపుల్గా చెప్పేసి ఉండాల్సింది, ఇన్ని టాస్క్ మేము ఎలా హ్యాండిల్ చేస్తామని చెప్పేసి ఉండాల్సింది. నువ్వు అక్కడ చెప్పలేదు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు లీడర్గా ఫెయిల్ అయిపోయావు అన్నది. నాకు నిజంగా ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఆలోచన, అంటే సోనియా ఇన్ని మాటలు మాట్లాడుతుంది కదా, ఇంత గట్టిగా మాట్లాడుతుంది కదా, నాకు ఒక్కటైతే నిజంగా నాకు చూడాలని ఉంది. సోనియా కానీ ఫుడ్ విషయం హ్యాండిల్ చేస్తూ చూడాలని ఉంది. సోనియా కానీ చీఫ్ అయితే ఎలా ఉంటుందో చూడాలని ఉంది. అంటే సోనియా ప్రకారం ఏంటంటే 100% రావాలన్నమాట. ఒక టాస్క్ చేస్తామంటే ఒక్క పాయింట్ అటు వెళ్ళకూడదు, ఒక పాయింట్ ఇటు వెళ్ళకూడదు, 100% కరెక్ట్గా రావాలని అనేటట్టు మాట్లాడుతుంది కదా. బేబక్కని చాలా విషయంలో మాట్లాడింది, ఫుడ్ విషయంలో చాలాసార్లు బేబక్కని మాట్లాడింది, టాస్క్ విషయంలో మాట్లాడింది. ఇంకొక పాయింట్ ఏంటంటే అట్లీస్ట్ నైన్క చాలా ప్రాపర్గా గేమ్స్ ఆడి, చాలా కష్టపడి తను ప్రాపర్గా గేమ్ ఆడి ప్రాపర్గా చీఫ్ అయింది. ఆమె గురించి మాట్లాడితే నీకు లీడర్షిప్ క్వాలిటీసే లేవు. అట్లీస్ట్ తను ప్రాపర్గా చీఫ్ అయింది. తన క్లాన్లో ఒక్కరు కూడా తన పైన కంప్లైంట్ లేదు. చాలా నీట్గా రన్ చేస్తుంది తన క్లాన్ని, చాలా నీట్గా గేమ్స్ ఆడుకుంటుంది. ఈమె ఆమె లీడర్షిప్ క్వాలిటీస్ గురించి వచ్చి మాట్లాడుతుంది. అది ఏమంటారు ఆ కాంట్రడిక్టింగ్ పాయింట్స్ అంటే ఇవి. అట్లీస్ట్ ఆమె చీఫ్ అయింది ప్రాపర్గా. వచ్చి ఇప్పుడు ఒక గేమ్ ఆడలే, ఒక గేమ్ గెలవలే, వచ్చి పక్క వాళ్ళ గేమ్ పైన కామెంట్ చేస్తారు. అండ్ నైన్క కూడా అన్నది, మా క్లాన్లో అందరూ మంచిగానే ఉన్నారు, మా క్లాన్స్ వర్క్ చేస్తున్నాం, కానీ ఎవరికి ఒకరిపైన ఎవరు ఒకరిపైన ఏమంటారు సజెషన్స్ తీసుకోరు. నా క్లాన్లో వాళ్ళకి ఏదైనా అనిపిస్తే చేస్తారు, అన్లెస్ ఒక మేజర్ పాయింట్ అయితే నాతో మాట్లాడతారు తప్ప మీ క్లాన్లో ఉన్నట్టు ప్రతిదిన్ని చీఫ్తో మాట్లాడాలి అనేది లేదు. అండ్ నైన్కి కూడా అన్నది, నీకు నా పైన ఎలాంటి పాయింట్ లేదు, జనరల్ బాండ్ తీసుకొచ్చి నా పైన నువ్వు నామినేట్ చేసుకున్న పాయింట్ ఆఫ్ వ్యూ నైన్కి అన్నది. ఇది ఫస్ట్ హీటెడ్ డిస్కషన్. సెకండ్ హీటెడ్ డిస్కషన్ వచ్చేసరికి కిరాక్ సీత పైన ఏదైతే నామినేషన్ జరిగింది ఇది. తను ఏమన్నది కిరాక్ సీతతో, మీరు ఏకంగా గ్రూప్లోనే ఫెయిల్ అయిపోయారు, ఏకంగా ఏదైతే క్లాన్ ఉందో మీ క్లాన్ మొత్తంగా ఫెయిల్ అయిపోయింది అమ్మ. అండ్ నీకు ప్రేరణతో ఇష్యూ ఉంది కదా, అది అసలు చాలా చిన్న ఇష్యూ, దానికి నువ్వు ఆ రోజు అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. అబ్బాయితో ఏదైతే ఇష్యూ ఉందో అది కూడా అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, సింపుల్గా అయిపోవాల్సిన పాయింట్ అనేటట్టు తిని మాట్లాడింది. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నిజంగా సీత ప్లేస్లో ఈ సోనియా గాని ఉండుంటే, ప్రార్థన చేసిన దానికి అబ్బాయి రాత్రి వచ్చి తన ఫుడ్ తను వండుకుని తన ప్లేట్లు తన కడగను అని అన్న మాటకి సోనియా అయితే చాలా బుద్ధిమంతురాలాగా ఓకే మీరు చెయ్యండి, మీ ప్లేట్లు నేను కడిగేస్తా అన్న డైలాగ్ అయితే సోనియా కొట్టదు. అది నీకు తెలుసు, నాకు తెలుసు, షో చూస్తాను ఎవరికైనా తెలుసు. బట్ ఈమెమంటుందంటే ఈమె ఇప్పుడు సీతను ఏమంటుందంటే, నువ్వు అసలు అలా అడగకూడదు, మీరు స్లేవ్స్, మేమైతే పని చేస్తే అది మీరు ఒక మాట కూడా మాట్లాడకుండా చేసి పెట్టాలి. మేము గ్లాసులు తీసుకెళ్ళి బయట పెడతాం, మేము ప్లేట్లు కడగం, మీరు కడగాల్సి ఉంటుంది, మీకు నచ్చినప్పుడు మేము ఫుడ్ వండుకుంటాం, ఆ ప్లేట్లు మీరే కడగాల్సి ఉంటుంది, మేము అంబ్రెల్లాలు తీసి బయట పెడతాం, మేము
డస్ట్బిన్లో తీసుకున్న బాటిల్ తీసుకొచ్చి బయట పెడతాం, మీరు మమ్మల్ని ఒక్క మాట కూడా మాట్లాడకూడదు, ఎందుకంటే మీరు గేమ్లో ఓడిపోయారు కాబట్టి మేము ఏం చెప్పినా అది చెయ్యాలి అన్న పాయింట్ ఆఫ్ లో ఈమె బిగ్ బాస్ అన్నట్టు రూల్స్ మాట్లాడుతుంది కిరాక్ సీత నామినేషన్స్లో. అండ్ దీని ప్రకారం ఏంటంటే కిరాక్ సీతకి క్లారిటీ లేదు, బట్ ఈమెకుంద క్లారిటీ. అంటే నాకు తెలిసి ఏంటంటే ఈమె బిగ్ బాస్ రూల్స్ బుక్ అనేది ఒక బుక్ ఉంటుంది, ఆ బుక్లో ఈమె క్రాక్ చేస్తూ ఉండొచ్చు అనమాట. ఆ 14 మెంబర్స్ కంటెస్టెంట్స్ మేబీ బిగ్ బాస్ ఎగ్జామినేషన్ పెట్టి ఉండొచ్చు, ఆ ఎగ్జామినేషన్లో ఈమె 100 అవుట్ ఆఫ్ 100 తీసుకుని ఉండొచ్చు. అంటే ఈ మొక్కలకి క్లారిటీ ఉంది, మిగతా వాళ్ళకి క్లారిటీ లేదు. గేమ్ ఒక్క నాకు తెలిసి సోనియా ఒక్కరికి గేమ్ తెలుసు ఈ హౌస్లో, మిగతా వాళ్ళు ఎవ్వరికి తెలియదు. అది లిటరల్ ఆమె ఒపీనియన్ అయితే అదే ఆమె గురించి. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి అండ్ కిరాక్ సీతతో తినేమన్నదంటే లైక్ కిరాక్ సీత ఈ బొక్కలో క్లారిటీలో మాకు తెలిసిన అన్నప్పుడు తినేమన్నదంటే మర్యాదగా మాట్లాడడం నువ్వు నేర్చుకున్నది అనమాట. ఈమె లిటరల్ మర్యాదగా మాట్లాడుతుందా? సోనియా లిటరల్ అంత మర్యాదగా మాట్లాడుతుంది జనాలతోనే. లిటరల్లీ ఈమెకి ఆర్గ్యుమెంట్ వస్తే ఈమె అరవడం తప్ప ఇంకేం చేయదు, అది మర్యాద. బేబక్క నాకు తెలిసి ఈమె కన్నా చాలా వయసులో పెద్ద ఆమెతో ఈమె ఎలా మాట్లాడింది, ఓపెనింగ్ ముఖం మీద అనేసింది, అవన్నీ మర్యాద కింద వస్తాయా? చాలా ఆర్గ్యుమెంట్స్లో ఈమె చాలా అగ్రెసివ్గా బిహేవ్ చేసింది, అదంతా మర్యాద కింద వస్తుందా? ఈమె పాయింట్ ఆఫ్ వ్యూ ఈమె చాలా ఫాల్ట్స్ ఉన్నాయి. ఒక గేమ్ ఆడలే, ఒక గేమ్ గెలవలే, బట్ మిగతా వాళ్ళందరినీ జడ్జ్ చేస్తుంది. అది కూడా ఎలా జడ్జ్ చేస్తుంది అంటే నేనే బిగ్ బాస్ అన్నట్టు జడ్జ్ చేస్తుంది, అది ఎంతవరకు రైట్? తర్వాత వచ్చేసరికి మేజర్ ఆర్గ్యుమెంట్ వచ్చేసరికి విష్ణుప్రియ అండ్ సోనియా నామినేట్ చేస్తుంది. లైక్ లిటరల్లీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో విష్ణుప్రియ ఏదైతే ఆ డైలాగ్ ఉందో, మీరు ఫ్రెండ్స్ ఎలా అయ్యారు, నువ్వు నిఖిల్ ఫ్రెండ్స్ ఎలా అయ్యారు అన్న డైలాగ్ని అసలు ఎంత రప్చర్ చేయాల్సిన అవసరం నా పాయింట్ ఆఫ్ వ్యూలో లేదు. సింపుల్గా ఆ రోజే విష్ణుప్రియ ఇప్పుడిప్పుడే బాండ్ కుదురుతుంది, క్లాన్లో ఇవన్నీ ఉన్నాయి కదా, క్లాన్లో ఉన్నాం అన్న పాయింట్ ఆఫ్ వ్యూతో సింపుల్గా డిస్మిస్ చేయాల్సిన పాయింట్ని రప్చర్ చేసింది. ఈ రోజు ఆర్గ్యుమెంట్స్ విన్నాక, ఈ రోజు వీళ్ళ నామినేషన్లో వీళ్ళ మాటలు విన్నాక నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే విష్ణుప్రియ అంటే సోనియాకి నచ్చదు. మేబీ తను ఇలా అంటే మేబీ కంటెంట్ ఇవన్నీ చేసుకుని వచ్చింది కదా ఈ టీవీలో, తన మైండ్లో ఏంటంటే తిన ఒక అడల్టరేటెడ్ కామెడీకి సంబంధించిన ఒక ఆమె. సో ఈ ఆమెకి ఈమె నచ్చదు, విష్ణుప్రియ అంటే సోనియాకి నచ్చదు, అది క్లారిటీ ఉంది. అందుకే ఇప్పుడు ఫర్ సపోజ్ మన జనరల్ కేసులో అయినా మనకు ఒక వ్యక్తి అంటే నచ్చదు, తనకు చిన్న పాయింట్ అని ఉండొచ్చు, దాన్ని మనం చాలా రప్చర్ చేస్తాం కదా. మన ఫ్రెండ్ ఉంటాడు, మన పైన ఎన్ని ఎదవ పనులు చేసినా మనం వాడిని మనం ఒక సింపుల్ పాయింట్తో తేల్చేస్తాం. ఇక్కడ కూడా అదే అయింది. అసలు ఏమీ జరగని పాయింట్కి ఆమె ఇంత రప్చర్ చేస్తుంది. ఆమె ఏమన్నది, నువ్వు అడల్టరేటెడ్ కామెడీ చేస్తున్నావు అన్నది కదా. అండ్ ఆమె ఏమన్నది, నువ్వు వాళ్ళ మాట్లాడుతావు, నా ఫ్యామిలీ ఇవన్నీ చూస్తారు, మరి వాళ్ళకి ఇది రాంగ్ పోర్ట్రేట్ అవుతుంది అన్న పాయింట్ ఆఫ్ లో తను మాట్లాడింది విష్ణుప్రియతో. బట్ ఓకే, ఆ పాయింట్ అన్నది కదా. మరి ఇప్పుడు ఈమె పృథ్వీరాజ్తో చేతిలో చేసుకుని మాట్లాడుతుంది, నైట్ టైం నిఖిల్తో పాటు కూర్చుంటుంది, నిఖిల్తో ఒక మాట అన్నది, నువ్వు సిగరెట్లు మాని నువ్వేం కావాలంటే అది చేస్తున్నది, మరి ఇవే వాళ్ళ ఫ్యామిలీ చూడరా? అంటే మిగతా వాళ్ళు సోనియా అంటే మాత్రం వాళ్ళ ఫ్యామిలీ చూస్తుంది, బట్ సోనియా మిగతా వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తున్నా అవేం వాళ్ళ ఫ్యామిలీ చూడరు అనమాట. లైక్ లిటరల్లీ చెప్తున్నా, అంత హీటెడ్ డిస్కషన్ లో కూడా విష్ణుప్రియ సోనియా గారు అని రెఫర్ చేస్తుంది తప్ప సోనియాని ఈ రోజు రెఫర్ చేయాలి. ఆ పాయింట్ ఆఫ్ లో విష్ణుప్రియకి చాలా క్రెడిట్ అవ్వచ్చు. అసలు అంత హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరుగుతుంటే ఎవరైనా ఏమంటారు, వాళ్ళ కామ్నెస్ కోల్పోయి అది చాలా మాట్లాడేస్తారు. బట్ ఆ టైంలో కూడా విష్ణుప్రియ సోనియా గారు అనే రెఫర్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే తినేమంటుంది, నీకు అసలు వేరే వాళ్ళతో ఎలా మాట్లాడడం కూడా తెలియదు, విష్ణుప్రియతో అన్నదనమాట. వేరే వాళ్ళతో నీకు ఎలా మాట్లాడాలో కూడా తెలియదు, ఏమో తెలుసు బాగా ఎవరితో ఎలా మాట్లాడాలో. అండ్ విష్ణుప్రియ ఒక పాయింట్ అన్నది, పచ్చ కామర్లు వచ్చినోడికి లోకమంతా పచ్చగానే కనబడుతుంది. అసలు నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అడల్టరీ అన్న మైండ్లోనే మేము లేము, నీ మైండ్లో ఎన్ని దాచుకున్నావు కాబట్టి నీకు అవన్నీ అలా కనబడ్డాయి. మా పాయింట్ ఆఫ్ వ్యూ అసలు అది అడల్టరీ అన్న పాయింట్ మా మైండ్లోనే లేదన్న. నిజం, అది అసలు రప్చర్ చేయాల్సిన పాయింట్ కాదు. అసలు దానివల్ల ఎంత అవుతుందని నాకు అర్థం కావట్లేదు. అండ్ నాకు ఇంకోటి ఏంటంటే, చాలా డిస్కషన్స్లో చాలాసార్లు ఇప్పటి వరకు ఈవెన్ చీఫ్ సెలక్షన్స్ ఎస్మీ చీఫ్ అయినప్పుడు దాని తర్వాత హీటెడ్ డిస్కషన్లో కానీ ఈ రోజు నామినేషన్లో కానీ సోనియా పాయింట్ చెప్పాలనుకుంటే, తన పాయింట్ తను చెప్పాలనుకుంటే ఇది నేను అనుకుంటాను, నేను చెప్పాలి. తను చాలాసార్లు మేము అనుకుంటున్నాం అంటుంది. మేమన్న పదం ఎందుకు వస్తుంది? ఇప్పుడు తిను నామినేషన్ చేస్తున్నప్పుడు మేమన్న పదం ఎందుకు వస్తుంది నాకు అర్థం కావట్లేదు. తిను నామినేషన్ చేస్తుంది, సెల్ఫ్ పాయింట్ అది, నేను అనుకుంటాను నేను చెప్పాలి, కానీ మేమందరం అనుకుంటాం ఏంది? హౌస్లో మిగతా వాళ్ళ ఆలోచనలందరూ ఏం అంతలా అర్థమైపోతున్నాయి ఏంది? ఇది ఒక పాయింట్ ఇప్పటికీ నాకు అర్థం కాదు. లైక్ లిటరల్లీ ఇది హీటెడ్ డిస్కషన్స్, కొంచెం హీట్ అయ్యే డిస్కషన్స్ హీట్ అయ్యి ఇది ఈ రోజు కొంచెం హీటెడ్గా జరిగిన డిస్కషన్స్. మిగతా హౌస్లో ఏం జరుగుతుంది ఇవన్నీ మేము మేజర్గా ఏవైతే రిపోర్టబుల్ థింగ్స్ ఉంటాయి అవే మేము ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. తర్వాత నామినేషన్లోకి వచ్చేసరికి కిరాక్ సీత నిఖిల్ నామినేట్ చేయడం జరిగింది. తను డామినెంట్గా ఉన్నాడు. ఆ డామినెన్స్ అనేది తినే గేమ్ ప్లాన్కి అడ్డు వస్తుంది అనేటట్టు. తర్వాత మణికంఠ ఆదిత్య ఓం గారిని నామినేట్ చేశాడు. సార్ కొంచెం మీరు సేఫ్ గేమ్ ఆడుతుంటారు, మీరు రియల్ గేమ్ ఆడుతుంటారు, మాకు అర్థం కావట్లేదు అన్న పాయింట్ మీద. అండ్ అదేవిధంగా శేఖర్ భాషా గారిని కూడా ఇతను నామినేట్ చేశాడు మణికంఠ. ఒక చిన్న లడ్డు ఇష్యూ గురించి, అది పెద్ద పాయింట్ కాదు డిస్కస్ చేయాల్సింది, బట్ నామినేట్ చేశాడు. ఆదిత్య ఓం గారు అభయ్ నవీన్ గారిని నామినేట్ చేశారు. అంటే మీరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అందుకే నామినేట్ చేస్తాను అనేటట్టు పాయింట్ ఆఫ్ వ్యూలో తను నామినేట్ చేశాడు. అండ్ ఆదిత్య ఓం గారు శేఖర్ భాషా గారిని కూడా నామినేట్ చేశారు. మీరు ఇండిసిప్లిన్గా ఉన్నారు అండ్ కేర్లెస్గా ఉన్నారు అని పాయింట్ మీద నామినేషన్ జరిగాయి. అండ్ విష్ణుప్రియ మణికంఠ నామినేట్ చేసింది. మణికంఠ వీళ్ళ అగ్రీడ్ పాయింట్ అది, ఎందుకంటే కిందటి వారంలో నామినేషన్ చేస్తున్నప్పుడు మణికంఠ విష్ణుప్రియ నామినేట్ చేస్తున్నప్పుడు కొంచెం అది రప్చర్ అయిన ఇన్సిడెంట్ తెలుసు. అంటే మణికంఠ కట్టపలా బిహేవ్ చేసిన విషయం మనకు తెలిసింది, ఎందుకంటే విష్ణుప్రియతో ట్రావెల్ అవుతూ ఆ ట్రావెల్ ఏదైతే ఉందో దాన్ని నామినేషన్కి యూజ్ చేసుకుంటూ, సో మణికంఠ కూడా యాక్సెప్ట్ చేశాడు. ఓకే, నేను లాస్ట్ నామినేషన్ నేను నన్ను హర్ట్ చేసి ఉండొచ్చు, సో నీకు బాధగా ఉంటే నన్ను నామినేట్ చేయి, దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను చేశాడు. కొంచెం మెచ్యూర్డ్గా మాట్లాడాడు. అండ్ శేఖర్ బాస్ వచ్చేసరికి మణికంఠ నామినేట్ చేశాడు.
నువ్వు అంతగా సోషలైజ్ అవ్వట్లేదని. అండ్ ఆదిత్య ఓం గారిని నామినేట్ చేశారు. అంటే మీరు సేఫ్ గేమ్ ఆడుతుంటారు, లేకపోతే నేను మీతో తిరుగుతాను కదా సార్ శేఖర్ బాసు ఆదిత్య ఓం గారు ఇద్దరు ఒకే దగ్గర ఉంటారు. ఇప్పుడు టామ్ అండ్ జెర్రీలా ఉంటుంది వీళ్ళ గేమో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ప్రతి సినారీలో ఒకళ్ళు పెళ్లి చేసుకుంటారు, మళ్ళీ ఫ్రెండ్స్ అనుకుంటూ తిరుగుతారు. టామ్ అండ్ జెర్రీ గేమ్ అసలు లిటరల్ చెప్తాను వీళ్ళిద్దరితో టామ్ అండ్ జెర్రీ గేమ్. అండ్ అభయ్ నవీన్ వచ్చేసరికి విష్ణుప్రియని నామినేట్ చేశాడు. నువ్వు ఫ్లాప్ జోన్లో ఉన్నావు కదా, నువ్వు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని నాకు తెలుసు, నువ్వు ఫ్లాప్ జోన్లో ఉండడం నాకు ఇష్టం లేదు, అందుకే గేమ్ ఇంప్రూవ్ చేసుకోవడం నామినేట్ చేస్తానని చెప్పి. అండ్ ఇంకొక అభయ్ నవీన్ ఇంకొక నామినేషన్ వచ్చేసరికి ఆదిత్య ఓం గారిని నామినేట్ చేశారంటే కొన్ని విషయాలు మీరు ఇన్వాల్వ్మెంట్ అవుతారు, ఆ ఇన్వాల్వ్మెంట్ అని తక్కువ ఉంది సార్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూ. సో యాక్చువల్గా ఈ రోజు అయితే ఇదే ఎపిసోడ్ రివ్యూ. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్ రివ్యూ.